హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు 18F మూవీస్. సో హనుమాన్ సంక్రాంతి అంటే సినిమాలు లైక్ సినిమా పండుగ. సో మన తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ టైం వాట్ కాల్ ఒక హనుమాన్తో ఒక బ్లాక్ బాస్టర్ బోని కొట్టేసిందని చెప్పుకోవాలి. జస్ట్ నో మనకి ఒక స్పెషల్ ప్రీమియర్ చూడటం జరిగింది. అందరికంటే ఫస్ట్ రివ్యూ మన 18F మూవీస్లోని. సో డీటెయిల్గా వెళ్తే ప్రశాంత్ వర్మ తన ఏదైనా ఒక ఫిల్మ్ మేకింగ్తో ఒక సినిమాటిక్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు. సో ఆ బ్రాండ్ నుంచి ఆ సినిమాటిక్ యూనివర్స్ వచ్చిన మూవీ హనుమాన్. అండ్ తేజస్ సజ్జా ఒక క్లాసిక్ అండ్ ఒక ఇన్నోసెంట్ లుక్తో ఉన్న హనుమాన్ ఎలా ఉంది మొత్తం ఇదంతా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా వస్తే ఫస్ట్ కథంతా కూడా ఒక విలేజ్లో ఉండే క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్స్. మన గెటప్ సీను కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, విలన్ గారు కావచ్చు, అండ్ తేజ సజ్జా కావచ్చు, వరలక్ష్మి సత్యకుమార్ ఇంట్రడక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హీరోకి ఒక కైండ్ ఆఫ్ పవర్స్ ఉంటే బాగుండు, హీరోకి ఏదైనా ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు టైంలో ఒక అతీతమైన ఒక శక్తులు మనకి అంజి సినిమాలో కనపడుతుంది కదా, ఒక లింగం. సో లింగం రూపంలో ఉండే ఒక హనుమంతుడి యొక్క రక్తం చేసిన ఒక లింగ రూపంలో ఉండే శక్తులు ఆయనకి రావటము, అవి సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఉండటము, ఆయనకి చీకటి అంటే మనకి బ్రహ్మాండంగా ముందు రే చీకటి అయినప్పుడు ఒక హిలారియస్ కామెడీ కూడా జనరేట్ అవ్వడానికి ఒక ఆస్కారం అయిపోయింది. అండ్ మేజర్గా చూస్తే తేజ సజ్జాకి ఇట్ వాస్ లైక్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పక్కన మహేష్ బాబు గారు గుంటూరు కారంతో, నాసామిర గారితో, నాగార్జున గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు, వెంకీ 75గా సైన్తో వీళ్ళందరితో పాటు పోటీగా వచ్చిన హనుమాన్ ఇంత బ్లాక్ బాస్టర్ అవటం తేజ సజ్జా కెరీర్ ఇట్ వాజ్ లైక్ ఏనో ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోవచ్చు, ఒక మైలురాయి దాటరే అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు వాట్ వి కాల్ కాన్సెప్ట్. సో ఇంతకుముందు అంతా చూసాం, ఇందులో నిజంగా దేవుడు ఉన్నాడా, హనుమంతుడి మీద ఉందా, లేకుంటే మనకి ఇంతకుముందు వచ్చిన నితిన్ లాంటి సినిమాకి ఏమన్నా కంపారిజన్ వస్తుందా, లేదంటే ఇందులో మనకి చూపించిన కళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారే లేదా హనుమంతుడి రోల్ చిరంజీవి గారు ప్లే చేస్తారా అనే క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తే ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ కనపడరండి. అండ్ అట్ ద సేమ్ టైం హనుమంతుడు కూడా మనకి అక్కడక్కడ ఆయన లీలలు కనపడితే కానీ హనుమంతుడి మీద క్యారెక్టరైజేషన్ కావచ్చు, హనుమంతుడి రూపంలో ఉండే ఒక వేరే క్యారెక్టర్ కావచ్చు పక్కన ఎక్కడ కూడా ఉండదు. సో ఒక కంప్లీట్ హనుమంతుడి యొక్క ఇంపాక్ట్, హనుమాన్ యొక్క ఇంపాక్ట్ ఉండి ఒక సూపర్ హీరో మనకు భారతాల నుంచి వచ్చిన సూపర్ హీరో హనుమాన్ ఉండే ఆ శక్తులు అయితే ఉంటాయి అవన్నీ ఒక విలేజ్లో ఉండే ఒక సాధారణ కుర్రాడికి వస్తే ఎట్లా ఉంటుంది, దానివల్ల జరిగే ఒక హిలారియస్ కామెడీ ఎలా ఉంటుంది అనేది ఒక మేజర్ కథాంశంగా తీసుకొని చేశారని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు వరలక్ష్మి సత్యకుమార్ అండ్ చెప్తారు కదా వరలక్ష్మి గారు ఎప్పుడు తన ఇంపార్టెన్స్ ఉంటే తప్ప కథ చేయరని. సో అట్లాంటి ఒక ఇంపార్టెన్స్ ఉన్న ఒక సిస్టర్ రోల్, ఈవెన్ దో హీస్ ఎ సూపర్ హీరో చేస్తున్నప్పటికీ తన తమ్ముడికి ఏదైనా అపాయం వస్తే కాపాడే ఒక రోల్లో చాలా బాగా చేస్తారని చెప్పుకోవచ్చు. అటు అందంతో పాటు ఇటు అభినయం కల్పించారు. అండ్ దెర్ ఆర్ మెనీ రోల్స్. మన వెన్నెల కిషోర్ గారు కావచ్చు, సత్య ఒక హెయిర్ స్టైల్లో ఒక పిచ్చుకుపోతున్నప్పుడు ఉండే కామెడీ సెన్స్ కావచ్చు. అండ్ ఎస్పెషల్లీ మన కోతికి అనే ఒక కోతికి మన రవితేజ గారు, మాస్ మహారథి రవితేజ గారు వాయిస్ కావచ్చు, ఇవన్నీ ఏడవటంతో సో ఒక బ్లాక్ బాస్టర్ బోనీకి మన హనుమాన్ అనేది శ్రీకారం చుట్టారు అనుకోవచ్చు. వాట్ నాట్. సో వీ లైక్ ఇట్. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్, ఎస్పెషల్లీ చూస్తే క్లైమాక్స్లో పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలాగా మళ్ళీ అది చేయటం అనేది కొంచెం జనాలు వెళ్ళిపోయే టైంకి మళ్ళీ బలవంతంగా కూర్చోబెట్టినట్టు అనిపించింది. సో అది తప్పించి అది మినహాయించి మిగతా మ్యూజిక్ పరంగా కావచ్చు, బీజం కావచ్చు, అండ్ విఎఫ్ఎక్స్ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ అండ్ సీజీ అయితే ఉందో ద బెస్ట్ అనుకోవచ్చు. సో ఒక మంచి సినిమాటిక్ యూనివర్స్లోకి తీసుకెళ్ళారని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. సో మన 18Fలో మన హనుమాన్కి ఇచ్చే రేటింగ్ అయితే 3.5. అండ్ ఎస్పెషల్లీ అంటే కోట్లు ఖర్చు పెట్టిన దాని ప్రమోషన్ ఈ మూవీకి హనుమాన్కి వరల్డ్ వైడ్ ఒక రికగ్నేషన్ వచ్చింది. అండ్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో దే హ్యావ్ డన్ ద బెస్ట్ జాబ్ ఫర్ దిస్ వన్. అండ్ ఇది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి అండ్ ప్రేక్షకుల్లో ఇంత విజయాన్ని పొందడానికి మేజర్ కారకులు అని చెప్పుకోవచ్చు. ఇట్ వాస్ లైక్ ఫినామినల్ జాబ్ డన్ బై ద ప్రమోటర్స్. సో వాట్ నాట్. సో మీరు కూడా హనుమాన్ని చూడండి, చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు హనుమాన్ 2 వస్తే ఎలా ఉంటుంది, సినిమాటిక్ యూనివర్స్లో ఎవరితో వస్తే బాగుంటుంది, అవన్నీ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ మాధవ్ సైనింగ్ ఆఫ్. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.